మా అధినాయకులు, మా ప్రీతమ నాయకులు, నిత్యం ప్రజలతో మమేకమయ్యే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు ఈరోజు మా వార్డులో చాలా ఘనంగా చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా సౌత్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎక్సెల్ అధ్యక్షులు బోలవరపు జానవిశ్రీ గారు వారి సమక్షంలో ఈరోజు మా యొక్క వార్డులో ఇక్కడ ఉన్న పేద వృద్ధులకు దుప్పటి పంపిణీ కార్యక్రమం జరిగినది. అలాగే ఈ యొక్క జనసందోహంలో భారీ కేక్ కటింగ్ కూడా చేసుకోవడం జరిగినది. ఈరోజు మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా మాకు పండగ వాతావరణంగా కనబడుతుంది. తన ముఖ్య కారణం మా వినాయకుడు ఓడినా గెలిచినా ఆయన సింహంలాగా సింగిల్గా వెళ్తారు. ఏ కార్యక్రమం చేసినా రాజకీయాలు అయినా సరే. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తున్న ధీమా వ్యక్తం చేస్తాను. తన ముఖ్య కారణాలు ఇప్పుడున్న కొరమి ప్రభుత్వం అయితే ప్రభుత్వం విఫలమైంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మా దక్షిణ చూసుకుంటే ఇక్కడ కూటమి చెందిన కార్యకర్తలు అవచ్చు, నాయకులు అవ్వచ్చు, కుమ్మలాట జరుగుతుంది. ఈ కుమ్మలాటలో బయట పల్లపోతున్నాయని వాళ్ళకి చాలా మనస్పాతులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ జెండా కట్టినా భరించలేకపోతున్నారు, సాధించలేకపోతున్నారు. వీళ్ళకి ఎందుకంత భయం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇవి రాబోయే ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి అతలోకలం అవుతున్న భయంతో ఈ కూటమి నాయకులు భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలకి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని రకాలు మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా మేము పార్టీ నమ్ముకొని ఉంటాం. పార్టీ కార్యక్రమం కోసం దేనికైనా మేము ముందుంటాం. మీరు ఏం చేసినా మేము భయపడలేదు. మహాభారత మీరు జైల్లో పెడతారు, మా జైల్లో పెడితే మహా 2-3 నెలలు మళ్ళీ బయటకు వస్తాం. కానీ మా అధినాయకుని వదులుకోము, మా పార్టీ వదులుకోము, పార్టీ కోసం దూరమైన వెళ్తామని ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి శుభ సందర్భంగా ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందండి నడిపిస్తాం. అలాగే ఒక 4 రోజుల ముందైతే మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మా పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ కూడా చెప్పారు. మేము కార్యకర్తలు దగ్గరగా ఉంటాం, కార్యకర్తలు ఆదుకుంటాం. గతంలో జరిగింది ఏదో జరిగింది. ఈ రోజు అంతా నా పార్టీకి ముఖ్య కార్యకులు ఎవరంటే కార్యకర్తలని భరోసా జరిగింది. రేపు జనవరిలో పండగ అయిపోయిన వారం రోజుల్లో మా అధినాయకుడు డైరెక్ట్గా కార్యకర్తలు కలవడానికి వస్తున్నారు. ఈ మా అధినాయకుడు వచ్చే కార్యకర్తలో చాలా భరోసా నింపుతారని చెప్పి మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఇచ్చే ధైర్యం వల్లే ఈ కార్యకర్తలు చాలా ధైర్యంగా ఉంటున్నారు. మేమైతే పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మమ్మల్ని ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టినా మేము జరిసేది లేదు, భయపడలేదు. పోతే ఒక చేయలేకపోతాను భయం తప్ప కానీ ఆ భయపడేది కూడా లేదు. ఈ రోజు రేపైనా సరే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు ఎక్కడ ఉంచాలో అక్కడ పెంచి పెడతామని చెప్పి నేను ఈ సభముఖంగా చెప్తున్నాను. ముఖ్యంగా కూటమి నాయకుల మీద కూడా గుర్తుంచుకోవాలి. మీరు చేసే అరాచకాలు ప్రతిది కూడా పైన భగవంతుడు చూస్తున్నాడు. ఆ భగవంతుడు ఏదో రేపు మీకు శిక్ష చేస్తుందని చెప్పి ఈ సభముఖం మనం చేసుకుంటాము. ఇంకా మా పార్టీ వరకు వస్తే మా వార్డులో ప్రతి కార్యకర్త కూడా పార్టీ మీద అధికమైన నమ్మకంతో ఉండి రేపు రాబోయే రోజుల్లో గెలిపించిన సిద్ధంగా ఉన్నారు. అలాగే రేపు జమిలి ఎన్నికలు వస్తాయని చాలా మంది ఆతృతగా చూస్తున్నారు. వచ్చినా ఆశ్చర్యపడలేదు. వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి మీకు ఈ సభముఖంగా మనం చేసుకుంటున్నాం. పార్టీలో వదిలి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. వాళ్ళు స్వలాభం కోసం వచ్చారు, వాళ్ళ పదవులు అనిపించారు. రాజకీయ పార్టీ ఓడిపోయినా వెళ్ళిపోతున్నారు. కార్యకర్త అనేవాడు పార్టీ ఓడిపోయినా గెలిచినా నమ్ముకుని ఉన్నవాడే కార్యకర్త. ఈ రోజు కార్యకర్తలు ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ చాలా ధైర్యంగా ఉన్నారు. గతంలో జరిగిన తప్పులే ఒప్పుకుంటాం. దానికి మేమంటే నాయకులు నమ్మి పదవులు ఇవ్వడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి మనసు మంచి మనసు కాబట్టి అందరూ నమ్మారు. నమ్మకాన్ని బొమ్మ చేసి కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు. వాళ్ళ సొలభ కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం వెళ్ళిపోయారు తప్పు. కానీ పార్టీ జగన్ అభ్యంతరం రాలేదు. అదే కార్యకర్త అనుకోండి, నిరంతరం నిత్యం జగన్మోహన్ నమ్ముకుంటూ పార్టీ నమ్ముకుంటూ ఉన్న కార్యకర్తలు అటువంటి కార్యకర్తలు ఈ రోజు ఉన్నారు కాబట్టి మళ్ళీ పార్టీ బలపడడానికి సిద్ధంగా ఉంది. పార్టీ బలపడి అవుతుంది కూడా. వాళ్ళు రాబోయే రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రమాణ చేస్తారు. ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉన్నత స్థితికి వెళ్తారని మేము కోరుకుంటున్నాం. మొన్న జరిగే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు ఎటువంటి దూరం లేదు, దగ్గరగా ఉన్నారు. కార్యకర్తలు కష్టపడ్డారు.
ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. కానీ ప్రజలు కూడా ఈ రోజు కూడా బాధపడుతున్నారు. ప్రజలు ఓట్లు వేయలేకపోతే 40% ఓటింగ్ ఎలాగ వస్తుందండి? 40% ఓటింగ్ ఉందంటే ప్రజలు ఓట్లు వేశారు. వేసినా ఈ రోజుకి బాధపడుతున్నాం. మేము వేసిన ఓటు ఎక్కడ వెళ్ళిపోయిందని చెప్పి ప్రతి పబ్లిక్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. బాబు, మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు మేము తీసుకున్నాం, ఆయన పరిపాలన బాగుంది, మీరు మాకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమం చేశారు, మీరు ఓటు వేసి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ప్రజల్లో కూడా ఒక ఆలోచన ఉంది. కానీ కార్యకర్తలంటే మాత్రం బాగా కష్టపడ్డారు. కార్యకర్తలు అసంతృప్తి ఉండడం వాస్తవమే, అది మేము తప్పు అనట్లేదు. కొన్ని కారణం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కార్యకర్తలు మళ్ళీ 2014, 2019 మధ్య ఏ విధంగా కష్టపడ్డారో మరి ఇదే విధంగా 2029 కూడా ఇదే విధంగా కష్టపడి మళ్ళీ పార్టీ బలోపేతం కృషి చేసి అన్ని రకాలుగా పార్టీ కష్టపడి మళ్ళీ పార్టీని గెలుపు ధ్యేయంగా తీసుకెళ్తామని మేము మాటిస్తున్నాం. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కనబడలేదు. తల్లికి వందనం కనబడలేదు. అలాగే బస్సు ఫ్రీ అనలేదు. మహిళలకు 4,1500 అన్నారు. నీకు 10,000, నీకు 10,000, నీకు 18,000 ఏమి లేవు. ఇవన్నీ కప్పుచ్చుకోవడానికి ఎదురు మీద బొరజల్లడానికి ఒక మాటలు. కదిన కాలం అనుకోండి, మీరు చేయండి. మీరు మాట మరి హామీలు ఇచ్చారు కదా, ఒక కారణం అమలు పరిచారా? వీరు పెన్షన్లు తీసేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎన్ని పెన్షన్లు ఇచ్చి మీరు ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారు? మీరు ఇంతవరకు సూపర్ సిక్స్ ఒక పథకం అమలు చేశారా? చేయలేకపోయారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశారు. ఖజానా ఖాళీ చేసి ఆయన ఇంట్లో పెట్టుకోలేదే. ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. మీకు శాతకైతే మీకు శాతకారు తీపండి, మేము చేసి చూపిస్తాం, మా అధినేత చేసి చూపిస్తారు. చేయలేని మాటలకి ఎదురుని బురదల్లే ప్రయత్నం చేయడం చాలా తప్పది. అది మీ వృత్తి. అది మేము చేయలేని ఎదురుని బురదల్లే మీ వృత్తి. అది అటువంటి వృత్తిలో ఉన్నప్పుడు మీరు ఎదురునే మాట్లాడికి ఏ ఆరోపణ ఉందని మీరు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారా? ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. గతంలో కూడా మీరు నమ్మే 2019 కూడా మీరు మాట ఇచ్చారు. ఏమని? బాబు వస్తే జాబ్ అన్నారు. ఏమి వచ్చింది జాబ్? ఎవరికైనా జాబ్ వచ్చిందా? వచ్చింది, ఒక వ్యక్తికి వచ్చిన జాబు. నీ కుమారు లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావు. ఆ ఒక జాబ్ వచ్చింది అంతే. 2018, 2019 తీసుకుంటే ఈ రోజు కూడా అదే నమ్మించి మళ్ళీ మోసం చేసి ఒకరు ఎదుర్కోవడానికి 3 శక్తులు వచ్చాయి. 3 శక్తుల మీద మీరు ఏ వ్యక్తిని ఇబ్బంది పడే కారణం ఏంటి? ఇదే కారణం. అలాగే మీరు ఎన్ని నిజాలు చెప్పినా, ఎన్ని అబాధాలు చెప్పినా ప్రజలు అన్ని చూస్తున్నారు. మీకు దగ్గర పడ్డాయి. 6.100 తప్పులు చేసే శ్రీకృష్ణ చూస్తుంటాడు. అది మీరు ఎంత తప్పులు చేస్తే ప్రజలు చూస్తున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం అంటే జమిలి ఎన్నికలు రండి, అప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తే మీరు చూడండి.